హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14-15 చదువుతాం చూడండి. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. నీ పరిశుద్ధత, నీ పవిత్రత, నీ సమాధానం. గొడవలొద్దు. ప్రతి ఒక్కరూ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సమాధానంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. నీ పరిశుద్ధత మరో వ్యక్తి పరిశుద్ధులుగా మారేటట్లు చెయ్యాలి. పరిశుద్ధత ప్రబలాలి, చెడు దూరం అవ్వాలి. మానవ సమాజంలోంచి పరిశుద్ధత ప్రబలాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళలేం మనం. పరిశుద్ధత లేకుండా ఆ పరమ తండ్రి చెంతకు చేరుకోలేము. చనిపోయిన తర్వాత పాపాలతో నిండిపోతుందండి ఈరోజు సమాజం.